హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజు కూడా అండి మీ అందరి కోసం మరొక స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి జనరల్గా అయితే అండి మనకి బార్డర్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి. సో మరి శారీలో బార్డర్ వచ్చినప్పుడు బ్లౌజ్కి కూడా రెండు సైడ్లు బార్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి బార్డర్స్ వచ్చినప్పుడు మనము జనరల్గా కుట్టే స్ట్రైట్ నెక్ కానీ, అంటే స్క్వేర్ నెక్ కానీ, డైమండ్ నెక్ కానీ బార్డర్ వేసి డైరెక్ట్ కుడుతుంటాం కదా. అలా కాకుండా కాస్త రొటీన్గా మనం వెరైటీగా ఇప్పుడు ఈ బార్డర్ని అయితే యూస్ చేద్దాం. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూసేద్దాం. సో ముందుగా అయితే అండి మీకు మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ లెంగ్త్ అయితే అండి 13.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బ్లౌజ్ ఒరిజినల్ లెంగ్త్ అయితే 12.5 మనకి రావాలి. తర్వాత ఆర్మ్ హోల్ అయితే అండి మనం 5.5 తీసుకుంటున్నాము. ఇక షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము. సో ఈ విధంగా మొత్తం అన్ని మెజర్మెంట్స్ పెట్టుకొని ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. అందుకే మీకు మెజర్మెంట్స్ అనేవి చెప్పేస్తున్నాను. సో పైన నెక్ అయితే అండి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక షోల్డర్ నెక్ అయితే 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనకి భుజం అనేది జారిపోకుండా టైట్గా ఉంటుంది. ఇక కింద అయితే అండి మనము 2.25 ఇంచెస్ తీసుకోవాలి. పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి, కింద 2.5 వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.25 అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా స్క్వేర్ లాగా డ్రా చేసుకోవాలి. సో మరి నెక్ డెప్త్ అయితే అండి 9.5 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక చెస్ట్ అయితే అండి ఇక్కడ 9 ఇంచెస్ అంటే 36 ఇంచెస్ చెస్ట్ అండి. దాన్ని 4తో డివైడ్ చేస్తే 9 వస్తుంది కాబట్టి 9 తీసుకొని ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అయితే తీసుకున్నాను. ఇక వేస్ట్ అయితే అండి ఇక్కడ 30 ఇంచెస్ వేస్ట్ ఉంటుంది. దాని ప్రకారం మనము 4తో డివైడ్ చేసి ఇక దానికి 1 ఇంచ్ అయితే మనం డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకొని ఇక 2 ఇంచెస్ మార్జిన్ తీసుకొని మొత్తం మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనము నెక్ని అయితే కట్ చేసి పెట్టుకుందాం. సో ఈ విధంగా కట్ చేసేటప్పుడు మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ని పిన్అప్ చేసుకొని ఈ విధంగా కట్ చేసామంటే రెండు సమానంగా అయితే వస్తాయండి. ఒక్కొక్కసారి కాకుండా రెండు ఒకేసారి కట్ చేసేటప్పుడు పిన్అప్ చేసుకొని కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒరిజినల్ సైడ్ మీద ఈ లైనింగ్ అనేది పై పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ స్క్వేర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనము చుట్టూరి కుట్టేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇప్పుడు మనం రివర్స్ చేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్ ఈ నెక్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనము బయా స్టిప్ అయితే యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్గా మనము కుట్టేసి రివర్స్ అయితే చేసేస్తున్నాం. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి చాలా చక్కగా ఈ స్క్వేర్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాతనే మనము ఈ బోర్డర్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడైతే అండి నేను ఈ స్క్వేర్ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నాను. ఆ పొడవు ప్రకారం మనము ఈ బోర్డర్ని అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి. ఒక సైడ్ ఎంత పొడవు ఉందో చూసామంటే రెండు సైడ్లు సేమ్ అదే పొడవు మనం తీసుకొని కట్ చేసి అయితే పెట్టుకుందాము. ఇక రిమైనింగ్ బార్డర్ ఉంది కదండి, ఇక్కడ పెద్ద బార్డర్ అయితే వచ్చింది, అంటే పొడవాటి బార్డర్ అయితే వచ్చింది. అందుకే ఈ పొడవాటి బార్డర్తో నేను ఈ విధంగా కాస్త వెరైటీగా డిజైన్ స్టిచ్ చేద్దామని చెప్పి నేను కట్ చేసుకుంటున్నాను. ముందు ఈ పక్క ఆ పక్క బార్డర్స్ అయితే కట్ చేసుకుందామండి. ఇక రిమైనింగ్ ఎంత క్లాత్ ఉందో చూసుకొని ఆ క్లాత్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో రెండు సైడ్ల కోసం మనము రెండు ముక్కలుగా అయితే ఈ బార్డర్స్ని కట్ చేసి పెట్టుకుందాం. సో ముందు మనము సైడ్గా ఉన్న బార్డర్స్ కుట్టకుండా సెంటర్లో మనం ఏం డిజైన్ వేయాలో అనుకొని అది ఇప్పుడు మనం స్టిచ్ చేయబోతున్నాం అండి. సో రిమైనింగ్ స్ట్రిప్ అనేది ఉంది కదండి బార్డర్ ముక్క, ఆ బార్డర్ ముక్కను మనము ఏ విధంగా డిజైన్ చేద్దాం అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ విధంగా అయితే అండి మీరు నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసారంటే మీకు అన్నీ అయితే అర్థమవుతాయి. సో ఇప్పుడు మనము ఫస్ట్గా అయితే అండి పైన నుంచి కిందకి చాక్తో మార్కింగ్ అయితే చేసుకుందాము. రెండు సైడ్లు రెండు లైన్స్ డ్రా చేసుకున్నామంటే ఇక సెంటర్ పార్ట్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. ఆ పార్ట్ ప్రకారం మనకి డిజైన్ అనేది స్టిచ్ అయిపోతున్నాం. ఇప్పుడు మనకి మిగిలిన బార్డర్ పీస్ ఉంది కదండి, ఆ బార్డర్ పీస్ తీసుకుందాం మనము. ఆ బార్డర్ పీస్ తీసుకొని ఈ బార్డర్ అనేది వెడల్పుగా ఉంది కాబట్టి కింద నాకు ఎంత వెడల్పుతో బార్డర్ కావాలో అది మాత్రం నేను కట్ చేసుకుంటానండి. ఈ విధంగా రెండు పీసెస్ లాగా ముందు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వెడల్పాటి బార్డర్లో ఉంచి ఇక డిజైన్ కనపడుతుంది కదండి, ఆ డిజైన్ వరకు అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఆ ట్రయాంగిల్ డిజైన్ వచ్చింది కదండి, అదైతే నేను తీసేస్తున్నాను. సెంటర్లో ఉన్న పువ్వు డిజైన్ మాత్రం ఇక్కడ యూజ్ చేయబోతున్నాను. సో రెండు పీసెస్ని ఇదే విధంగా ట్రయాంగిల్ షేప్ ఉన్న డిజైన్ని తీసేసి మిగతాది మనము పెట్టుకోవాలండి. ఇక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మనం కట్ చేయాలి ఫోల్డింగ్ చేయడానికి. డైరెక్ట్ అలాగనే కుట్టాం కదండి, ఈ థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెము కుట్టడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలి. సో రెండు పీసెస్ అయితే రెడీ అయిపోయాయి.
ఇప్పుడు 2 సైడ్లు చిన్నగా మడుచుకోవాలండి. ఆ డిజైన్ మాత్రం కనపడేలాగా మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అర్థమైంది కదండి. సెంటర్లో నేవీ బ్లూ డిజైన్ వచ్చింది కదా, జెరీ డిజైన్. ఆ డిజైన్ పక్కన గోల్డెన్ కలర్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ మాత్రం వచ్చేలాగా మనం ఉంచుకొని మిగతాదంతా ఎక్స్ట్రా అదంతా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసిన 2 స్ట్రిప్స్ మనం తీసుకొని ఇప్పుడు డిజైన్ అయితే చేయబోతున్నాము. సో ఇప్పుడు మనం లైన్స్ అయితే డ్రా చేసి పెట్టుకున్నాం కదండి. ఇక పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఈ బార్డర్ అనేది ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 సైడ్లు స్టిచ్ వేసుకోవాలి. సో ఇదే ప్రకారంగా అండి మనము ఈ బార్డర్ తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇంకొక పీస్ కూడా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ గ్యాప్లో మనకి గ్రీన్ కలర్ కనిపించేలాగా పెట్టుకుంటూ కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో మనము ఈ విధంగా పెట్టేసుకొని 2 సైడ్లు నీట్గా కుట్టేసుకున్నామంటే మనకి సెంటర్లో డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం వేసుకోవచ్చండి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఈ విధంగా అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు సెంటర్లో అయితే కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు సైడ్లో ఇప్పుడైతే మనం బార్డర్స్ అయితే కుట్టేద్దాం. సో ఈ ట్రయాంగిల్ డిజైన్ సైడ్కి నెక్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా మడుచుకొని మనం 2 సైడ్లు బార్డర్ అయితే కుట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఫోల్డ్ చేసి ఆ ప్రకారంగా మనము ఈ బార్డర్ని అయితే కుట్టుకోవాలి. కుట్టాక మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఈ ట్రయాంగిల్ డిజైన్ అనేది నెక్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని నేను స్క్వేర్ షేప్లో ఎంతో చక్కగా మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది. ఇక కింద అయితే అండి వేస్ట్ బ్యాండ్ కుట్టేశాను, డాట్స్ కూడా కుట్టేశాను. సో మరి బార్డర్తో డిజైన్ బాగుంది కదండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.